మనసులో మాట శ్రోతలందరికీ నమస్కారం. మన పరిచయ వీడియోలో చెప్పినట్టే ఇవాళ బుధవారం కాబట్టి నేను మాట్లాడబోయే టాపిక్ ఫైనాన్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ మనకి ఏది బెటర్ చాయిస్, వ్యాపారమా లేదా జాబా. నేను మాట్లాడేది నాకు తెలిసిన అవగాహనే కానీ ఇదే రైట్ అని నేను చెప్పట్లేదు. మీరు మీ ఆలోచనల్ని కూడా పంచుకోండి కమెంట్స్ రూపంలో. ఎవరికి తెలుసు ఎవరి ఐడియా ఎవరి జీవితాన్ని ఎలా మారుస్తుందో. అలానే మీకు పర్సనల్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి, నాకు తోచిన ఐడియా నేను చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, మరి మాట్లాడేసుకుందామా. డబ్బు బాగా ఉన్నవాళ్ళు అయినా డబ్బు చాలా కొంచెం ఉన్నవాళ్ళైనా ముందుగా చేయాల్సిన పని ఆ డబ్బుని ఎలా ఉపయోగిస్తే నాకు మంచిది అని. మీకు అనుమానం రావచ్చు, అయితే డబ్బు లేని వాడి సంగతి ఏంటి అని. నాకు తెలిసి వినే మీరంతా ఎంతో కొంత డబ్బు సంపాదించే వాళ్ళు లేక ఉచితంగా డబ్బు వచ్చేవాళ్ళు, లైక్ స్టూడెంట్స్, పేరెంట్స్ నుంచి లేదా మన గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీబీస్ అందుకునే వాళ్ళు అయి ఉంటారు. లేదు అంటే ఇది వినే అవకాశం ఉండే స్మార్ట్ ఫోన్ మీ దగ్గర అయితే ఉండేది కాదుగా. అందుకే డబ్బు బాగా ఉన్నవాడు డబ్బు చాలా కొంచెం ఉన్నవాళ్ళు అన్నాను. అన్నిటికన్నా ముందుగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే మన ఖర్చులకు సరిపోయే డబ్బు మనకి వస్తుందా లేదా అనే ఆలోచన చేయాలి. రావట్లేదు అంటే మనం చేయాల్సిన పని ఏంటి? అయితే సంపాదన పెరిగే మార్గం చూడాలి, లేదా ఖర్చులు తగ్గించే మార్గాలు వెతుక్కోవాలి. ఇది ఎవరైనా చెప్తారులే అనుకుంటున్నారా? మరి అన్నీ తెలిసి మనం అప్పులు ఎందుకు చేస్తున్నాం? పేదవాడు పేదగానే ఉండిపోతున్నారు. ఇంకా చెప్పాలి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్ళ బ్రాకెట్లోకి వస్తున్నారు. అలాగే రిచ్గా ఉండేవాళ్ళు మిడిల్ క్లాస్ బ్రాకెట్కి వచ్చేస్తున్నారు. కాకపోతే కనిపించరంతే. ఎందుకంటే ఎక్కడ అందరి ముందు తలదించుకోవాలో అని ఆ స్టేటస్లు మెయింటైన్ చేస్తూ ఇంకా అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఎవరో నాతో చాలా కాలం ముందర ఒక సలహా ఇచ్చారు. అదేంటో మీతో షేర్ చేసుకుంటా. నీ సంపాదన తగ్గినప్పుడు ఒక మెట్టు దిగి చిన్న ఇంట్లోకి వెళ్ళు. దానివల్ల నీకు అద్దె కలిసి రావటమే కాదు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీతో సమానంగా లేక తక్కువ స్టేజ్లో ఉండటం చూసి నువ్వు ఎగిరెగిరి పడవు. నీ ఆలోచన అంతా ఉన్న డబ్బుని మంచిగా ఎలా వాడాలో ఆలోచన చేస్తావు. అదే పెద్ద ఇంట్లోనే ఉంటే అద్దె బాధలు కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళతో సమానంగా కనపడటానికి ఇంకా ఖర్చులు పెడతావన్నారు. ఎంత మంచి మాటో కదా. కానీ గుండెల మీద చెయ్య వేసుకుని చెప్పండి, మనలో ఎంతమంది ఈ చిన్న పని చేయటానికి వెంటనే రెడీ అవుతారు? చేయటానికి ఇంత ఆలోచిస్తామో కదా. చుట్టాలు ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అని మనకు ఐడియా నచ్చినా మనం అలానే ఉండిపోతాం. అందుకే మనకి వచ్చేదానికన్నా ఒక 2-3 మెట్లు దిగే చూపించుకోవాలి. అలానే బతకాలి. ఉన్నదానికన్నా ఎక్కువ చూపించుకుని ఆ ప్రయత్నంలో ఇంకా అప్పుల ఊబిలో కూరుకుపోవటం తప్ప ఏమీ ఉండదు. చాలామంది ఫైనాన్షియల్ నిపుణులు చెప్పేటట్టు మనకి వచ్చిన దానిలో కనీసం 20-30% ఫస్ట్ సేవింగ్స్లో పెట్టుకుని మిగతావి మాత్రమే మన దగ్గర ఉన్నట్టు ఖర్చు పెట్టుకోవాలి. మన అవసరాలన్నీ ఆ మిగతా 70-80%లో అయిపోయేలా చూసుకోవాలి. ఈ టాపిక్ మీద ఫస్ట్ వీడియో కాబట్టి ఇంతే చెప్తున్నా. ఇంకా ఎలా ప్లాన్ చేసుకుంటే ఎలా డబ్బుని మన స్థాయిని పెంచుకోవచ్చు అని రానున్న రోజుల్లో మాట్లాడుకుందాం. అలాగే మీ ప్రశ్నలు ఇంకా సలహాలు ఉంటే కామెంట్స్ రూపంలో వ్యక్తపరచండి. ఇంకా బిజినెసా లేక జాబా అంటే అది మీ ప్రస్తుత ఆర్థిక
స్థితి మీద ఆధారపడుతుంది. జాబ్ చేస్తే ఒక సెటిల్డ్ లైఫ్ ఉంటుంది అని మా చిన్నప్పటి నుండి వింటున్నా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ ముందు రావటమే కష్టం. అంటే రిసెషన్ అని ఇంకా ఏదో ఒక కారణాలతో ఉన్న జాబ్ను కూడా తీసేస్తున్నారు. చిన్న బిజినెస్ పెట్టిన వాళ్ళు కూడా కృషితో బాగా స్థిరపడుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అలాగే మీరు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటో కూడా తెలపండి, జాబ్ కానీ బిజినెస్లో కానీ. ఇప్పటిదాకా మీరు విన్న దానిలో ఏమన్నా కొత్తగా నేర్చుకున్నారు అంటే నేను చాలా సంతోషిస్తాను. అలాగే నేను చెప్పిన వాటిపై మీ సలహాలు లేదా ప్రశ్నలు కమెంట్ చేస్తారుగా. గుర్తుందిగా, నా ఫస్ట్ అప్లోడ్లో చెప్పినట్టు 2 రోజుల్లో పెట్టండి, లేదు అంటే మిస్ అయిపోతాను చదవటం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కి ఉంటే ఇలా అప్లోడ్ చేయగానే మీకు అలా తెలిసిపోతుంది. అలాగే మీ వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఉండనా మరి, మళ్ళీ వచ్చే అప్లోడ్లో కలుద్దాం. నమస్కారం.